సో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో మేము చూసిన వీడియో ఏంటంటే సర్పంచ్ వ్యవస్థ గెలిచిన తర్వాత ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద ఒకటి మాట్లాడారు. అసలు ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ ఏంటి, అసలు అదే ఊరా ఏంటి అసలు? మాది నాగర్ కర్నూలు డిస్టిక్ చారగొండ గ్రామం. మాది మండలం చారగొండ మండల హెడ్ క్వార్టర్స్. అదే ఊరు అంటే నేను ఆ ఊరు ఆడపిల్లని, చట్టరీత్యా అయితే నాది అదే ఊరు. సామాజిక దృష్ట్యా వీళ్ళు ఏమంటారంటే కోడలు కాదు కూతురు అంటారు. కాకపోతే చట్టరీత్యా నేను చట్టాన్ని నమ్ముతాను కాబట్టి చట్టరీత్యా అయితే నాది అదే ఊరు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, అసలు ఏం చదువుకున్నారు లావణ్య గారు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఏం చదువుకున్నారు అసలు? బిఫోర్ మ్యారేజ్ 10th క్లాస్ బెటా. ఓకే. 10th క్లాస్లో పెళ్ళి అయిపోయింది. 10th ఆఫ్టర్ పెళ్ళి అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను 2001లో ఎల్ఐసి ఏజెంట్, దేవరకొండ మా ఊరు పక్కనే దేవరకొండ ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్నాను. 9 years వరకు టాప్ నెంబర్ 1 పొజిషన్ నాది 9 years వరకు. ఆ తర్వాత కాలక్రమేణా ఇంకా ఫైనాన్స్ బిజినెస్ అని, రియల్ ఎస్టేట్ అని, డ్రైవింగ్ స్కూల్స్ అని ఇంకా అట్లా వెళ్ళిపోయాను. అంతే. తర్వాత ఎల్ఐసి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదు, చెప్పాలంటే పెట్టలేదు. ఇంకా 9 years వరకు నెంబర్ 1 పొజిషన్ అది. ఓకే. అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో అసలుకి అంటే ఇంత మంచి అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చదువుకున్నారు, ఎందుకు యాజ్ ఎ కూతురుగా మీరు చారకొండ నామినేషన్ వేయడానికి అవసరం వచ్చింది అనుకోవచ్చు అసలు సర్పంచ్గా? అవసరం అంటే ఫస్ట్ 2000 వరకు కూడా నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే బిజినెస్లు, సంపాదన, పిల్లలు. ఓకే, నాకు పాప బాబు, పిల్లలు, ఇక ఈ కాన్సెప్ట్ తోటే ఉండేది. పిల్లల స్కూల్ ఫీజులు, పిల్లలు అంటే బీటెక్ చేస్తారా, ఎంబీఏ చేస్తారా, ఈ రూట్లోనే ఉండేది. పాలిటిక్స్ అస్సలు నాకు తెలియదు. ఎవరైనా గెలిచారంటే కూడా ఓహో గెలిచారంట అనేది. ఓటు వేయటం ధర్మం కాబట్టి వెళ్ళి వేసి వచ్చేదాన్ని. పార్టీలకు అతీతంగా అప్పుడు కూడా పాలిటిక్స్ తెలియకున్నా పార్టీలకు అతీతంగా ఎవరు నిలబడ్డారు ఏంటని చూసి వేసేదాన్ని. కాకపోతే డబ్బు తీసుకునే సంస్కృతి అది ఇదైతే నాకు తెలియదు. వాళ్ళు వచ్చినా ఈమె తీసుకోదులే అని వెళ్ళిపోయేవాళ్ళు. 2000 కరోనా టైంలో బాబు ఎక్స్పైర్ అయ్యాడు. బాబు ఎక్స్పైర్ అయినప్పుడు ఇక తెలియాలంటే ప్రపంచం మొత్తం బ్లాక్ అయిపోయింది నాకు. అంటే ఇంకా అదొక ఇంకంతే, ప్రపంచం మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక సిచ్యువేషన్లో అంటే బాగా స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి బయటకు వచ్చానేమో మేబీ. ఇక తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలా కాదు, చేతనైందంతా ఎంతో కొంత ఎవరికో ఎవరికి సాయం చేస్తూ ఉండాలన్న మైండ్ సెట్ కూడా నాకు స్టార్టింగ్లో లేదు. బాబు ఎక్స్పైర్ అయిపోయాడు, పాప యూఎస్ వెళ్ళిపోయింది. సడన్గా ఒక్కదాన్ని అయిపోయాను. అంటే ఒంటరిగా లైఫ్ అర్థమయ్యేది కాదు. ఇంటికి వచ్చిందంటే అర్థమయ్యేది కాదు. బయట ఉన్నంతసేపు ఓకే పర్లేదు, బయట పిల్లలు ఉండేవాళ్ళు, డ్రైవింగ్ స్కూల్ ఉంటుండే కదా, అంతకుముందుకు డ్రైవర్స్ ఉండేవారు. తర్వాత ఏమైందంటే ఇక పిల్లలతో ఇంట్రడక్షన్ అవ్వాలి కదా, వచ్చే పిల్లలు కూడా అందరూ పిల్లలు వస్తుంటారు ఎక్కువ డ్రైవింగ్ స్కూల్కి. 18-19 years పిల్లలు వస్తుంటారు. ఇక వాళ్ళతో ఉండడం కోసం అన్నట్టుగా నేనే క్లాసులు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంతకుముందు డ్రైవర్స్ ఇచ్చేవాళ్ళు, ఒక బండికి పూర్తిగా నేనే ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎట్లా అంటే మార్నింగ్ 6కి వెళ్ళిందంటే ఈవినింగ్ 8 వరకు ఇచ్చేదాన్ని. ఫుల్ బిజీ అయిపోయి మళ్ళీ వెళ్ళిందంటే మళ్ళీ ఇంకా అట్లా కొంచెం నా పెయిన్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడం కోసం వచ్చాను. ఆ తర్వాత మా పక్కన కరుణాకర్ బాబాయ్ గారు ఉంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ క్లాసెస్ పిల్లలకు చెప్తుంటారు. విద్యాసాగర్ సారు పీరియడ్ అప్పటి నుంచి ఆయన బీజేపీ. ఇంకా ఆయన ఎప్పుడన్నా కలిస్తే ఓదార్పు, ఇది అది కాదు తల్లి, ఇది కాదు తల్లి. ఆ తర్వాత ఆయన ఏంటంటే ఎందుకు నీ కొడుకు పేరు ఉండకూడదు, ట్రై చెయ్యి అన్నాడు. సరే ఎక్కడో ఎందుకు, మా ఊర్లోనే స్టార్ట్ చేస్తే అయిపోతుంది అన్నది నేను ఫౌండేషన్ స్టార్ట్ శివకుమార్ ఫౌండేషన్. ఓకే. అంటే ఫౌండేషన్ అంటే నేను ఎవరి దగ్గర ₹1 అడగను, ఈవెన్ నా కూతురిని కూడా అడగను. నా కష్టార్జితంతో పెట్టాలన్నది చాలా మంది. ఎప్పుడు పెట్టారండి? 2023. ఓకే. అంటే అది ఇక్కడ చేసేదాన్ని, ఎందుకో నాకు అంత అనిపించేది కాదు. ఇంజాపూర్లో అక్కడ ఇచ్చాను కానీ అంత అనిపించేది కాదు. సరే ఇంకా అనుకోకుండా బీజేపీలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. సరే అని ఊరికి వెళ్ళిపోయి ఊర్లో చేయడం స్టార్ట్ చేశాను. పాలిటిక్స్ అనేది లేదు బెట, అప్పటికి నాకు పాలిటిక్స్ అనేది లేదు. ఊర్లో ఏంటంటే ఈ డిప్రెషన్ నుంచి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తే పిల్లలు వస్తున్నారు, పిల్లలతో కలుస్తున్నాను. ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ చేయడమా, స్కూల్లో బుక్స్ ఇవ్వడమా, ఎవరికో ఒకరికో అమౌంట్ ఇవ్వడమా, ఏదో
చెప్పాలంటే ఆ పిల్లలతో కలిసి పోవడానికో లేకపోతే మెంటల్ రిలీఫ్కో నా ఊరికి వెళ్ళి ఉండడానికో అన్నట్టు వెళ్ళాను ఫస్ట్. పాలిటిక్స్ అనేది తక్కువ. వాళ్ళు వీళ్ళు మీరు క్యాజువల్ గా వెళ్ళారు అక్కడికి. వెళ్ళాను నేను. వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు సర్పంచ్కి ఇస్తున్నావా వేస్తున్నావా అది ఇదని. అప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు మనకి ఎందుకులే అన్నట్టు అయిపోయింది. ఇంకా అది రాను పరిస్థితులను బట్టి ఆలోచన వచ్చింది. వెయ్యాలి అన్న థాట్ వచ్చింది. వెయ్యాలి అన్న థాట్ వచ్చినప్పుడు సరే వెళ్దాము అనుకో. రిజర్వేషన్లు కూడా అనుకూలించినాయి. సరే అని వేసాను. బీసీ జనరల్ వచ్చింది. 6 దగ్గర ఎంత 7 మెంబర్స్ 7 మెంబర్స్ 7 మెంబర్స్ వేసారు. 7 మెంబర్స్ గౌడ్స్ వేసారు. 6 అంటే నాతో కలిపి 7 మెంబర్స్. నేను ఒక్కదాన్నే మహిళని వేసాను. ఓకే, మీరు ఒక్కరే మహిళ. ఓకే, అంటే మీకు నామినేషన్ వేశారు. వేసిన తర్వాత ప్రచారం కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ ఎక్కడ చూసినా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా చాలా పర్ఫెక్ట్గా అరే మనకేదో మంచి జరుగుతుంది అన్నారు. ఎందుకు మరి అంటే సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి మద్దతు ఓటింగ్కి ఎందుకు కన్వర్ట్ కాలేదు అనుకోవచ్చు? నేను అనుకున్న కాడికి ఎట్లా ఉండను అంటే పోరు 3 మధ్యలో 4 మధ్యలో జరుగుతున్నప్పుడు గెలిచే క్యాండిడేట్ని ఓడే క్యాండిడేట్ని గెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే సరే ఈమె ఇప్పుడే నిలబడ్డది కదా నెక్స్ట్ టైం చూసుకుందాంలే, మళ్ళీ ఈమెకేస్తే అవతల వాడు గెలుస్తాడో ఏమో, లేదా ఈమెకేస్తే అవతల వాడు ఓడిపోతాడో ఏమో, మళ్ళీ నా ఓటు గెలిచేటోనికో ఓడేటోనికో సెకండ్ ప్లేస్ ఉన్నోనికో ఫస్ట్ ప్లేస్ ఉన్నోనికో పడాలి కానీ థర్డ్ ప్లేస్ ఉన్నోడికి వద్దు అన్న ఒక కాన్సెప్ట్లో ఉంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్. అట్లా దెబ్బపడ్డదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే డ్రింక్ కూడా చాలా పడ్డది. ఫస్ట్ ఇన్ని ఓట్లు పడతాయని సర్వే రిపోర్ట్లో ఉన్నప్పుడు తర్వాత ఏంటంటే డ్రింక్ పంచకపోవడం పక్కకెళ్ళిపోతుంది. రోజుకి డౌన్ అవుతుంది. అర్థమవుతుంది నాకు కూడా, రోజుకి డౌన్ అవుతుంది. డ్రింక్ మెయిన్ పాత్ర పోషించిందని నా ఫీలింగ్, నేను అనుకుంటున్నాను. ఓకే.